వైసీపీ నేత డీకే బాబు రైస్ పుల్లింగ్ పేరుతో సాగించిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అత్యంత మహిమగల రాగి చెంబు అని, దీనికి రైస్ పుల్లింగ్ పవర్ ఉందని నమ్మించి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు కాజేశాడు. ఈ అరుదైన చెంబుకు అంతర్జాతీయంగా 2 కోట్ల రూపాయల వరకు విలువ ఉంటుందని ఆశ చూపించడంతో బాధితుడు భారీ మొత్తాన్ని చెల్లించాడు. అయితే అది నకిలీదని తెలుసుకున్న వేణుగోపాల్ రెడ్డి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా నిందితుడు నిరాకరించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు వైసీపీ నేత డీకే బాబును అరెస్ట్ చేశారు. తలుపులకు చెందిన రౌడీ షీటర్ చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీ బాబు అనే అతన్ని క్రైమ్ నెంబర్ 10/2026 చీటింగ్ కేసులో కదిరి రూరల్ సిఐ నాగేంద్ర గారు రాక్కుంటపల్లి గ్రామం ఒక్కంటి క్రాస్ పోయేదారిలో రాక్కుంటపల్లి గ్రామం సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అరెస్ట్ యొక్క పూర్వాపరాలు ఏమనగా, ఇతను అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రాగి చెంబు, మహిమగల రాగి చెంబు ఇస్తాను, అది సుమారు 2 కోట్లు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకొని డబ్బులు అది 2 కోట్లకు ఎవరైనా అమ్ముకున్నప్పుడు నీకు చాలా లాభం వస్తుంది అని చెప్తాడు. అయితే చెంబు ఇచ్చేటప్పుడు 20 లక్షలు నా దగ్గర లేవు, ఉన్నంత ఇయ్యి అంటే అతను ఆ గ్రామానికి చెందిన వ్యక్తి 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇటువంటి రాగి చెంబు ఒకటి ఆయనకి ఇస్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అతనికి దీనివల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకొని, అయ్యా నువ్వు ఇచ్చిన చెంబు ఏం ఉపయోగం లేదు, నీ చెంబు తీసుకొని నా డబ్బులు నాకి అంటాడు. అప్పుడు ఈ యొక్క డిక్కీ బాబు అలియాస్ కృష్ణారెడ్డి అనే అతను ఇంటికి లాక్కొని బెదిరించి, నువ్వు నన్నే మళ్ళా డబ్బులు తిరిగి అడుగుతావా అని చెప్పేసి బలవంతంగా ప్రామిసరీ నోట్ రాపించుకోవడము, ఇది ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించడం జరిగింది. అతను కొద్ది రోజులు మదనపడి బాధపడి మొన్న వచ్చి ఫిర్యాదు చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు ఈ చింతకుంట కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. తలుపులకు చెందిన రౌడీ